తమ పార్టీ నాయకురాలు సోఫియా ఆత్మహత్యాయత్నం చేసి చావు బతుకుల మధ్య ఉంటే ఎవరూ పరామర్శించకపోవడం విడ్డూరంగా ఉందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా మండిపడ్డారు. తూర్పు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం చట్టాలు చేస్తున్నామని, ఊదరగొట్టే కూటమి ప్రభుత్వం ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏం చేస్తుందని ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యుని వీడియో కాల్ విషయంలో సోఫియాను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించకుండా స్త్రీ శక్తి పథకం అంటూ మహిళలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. సోఫియా విషయంలో మహిళా కమిషన్ పట్టించుకుని ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణగా ఉంటాను అని చెప్పి ఏ విధంగా ఇక్కడ ఉమెన్ కమిషన్ని స్టార్ట్ చేశారో, ఉమెన్ కమిషన్ ఉందో ఏం చేస్తారు? నిద్రపోతుందా? మేల్కోరా? మీ కార్యకర్తే చనిపోవడానికి నిన్న సూసైడ్ చేసుకుంది. వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి, మీ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి అమ్మాయి మరి ఎలుకల మంది తాగి చనిపోవడానికి సిద్ధమైందంటే ఏ విధంగా అమ్మాయి హింసించబడుతుంది, ఆ అమ్మాయి మీద ఏ విధంగా కుట్ర జరుగుతుందో ఒకసారి చూడరా, తెలుసుకోరా, అసలు వాస్తవం ఏంటో తెలుసుకోరా. ఆ అమ్మాయి చెప్పింది నిజమని కూడా మీరు నమ్మే పరిస్థితులు లేరు. అందుకోసం 17 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టింది. నాకు న్యాయం జరగట్లేదు, నాకు అన్యాయం జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కండి దీని మీద మీరు దృష్టి చూడండి, నన్ను వీళ్ళు ఏమో డిమాండ్ పంపిస్తానంటున్నారు, నా తప్పు లేదని చెప్పి, నా తప్పు లేకుండానే నన్ను ఏమో బలి పశువుని చేస్తున్నారని చెప్తున్నారే. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఈరోజు ఏం చేస్తున్నారు?